పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా పట్టుదల పోరాట పటిమ సంకల్ప బలానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతిరూపమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. వ్యక్తిగత స్వార్థం వీడి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు హిందూ కాలేజ్ కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆయన జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేల గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల జీవితాన్ని ఆవిష్కరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారన్నారు. ఆయన ప్రాణత్యాగం వలనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని వివరించారు. పట్టుదలకు, పోరాట పటిమకు, సంకల్పానికి తెలుగు వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రతిరూపం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మాకు కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్లు వచ్చేవి కూడా ఎక్కువ వ్యక్తిగత అవసరాలతో ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది తప్పు కాదు. అంటే ఆ రోజుల్లో నాయకులు ఉంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మందికి ఉపయోగపడే పనులు కానీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనే దానికి నిర్వచనమే పొట్టి శ్రీరాములు గారు. అందుకనే వారి ఏ వచ్చినా సరే జయంతులు కానీ ఏదైనా కూడా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి పాలు పంచుకోవటం, ఈ విధంగా వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నివాళులు అర్పించుకోవడం కోసం అందరం ఇక్కడ రావడం జరిగింది, ఘన నివాళులు అర్పించడం జరిగింది. అండ్ ఈరోజు అదేవిధంగా ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్ని కూడా గౌరవ ఎంపీ గారితో సందర్శించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రైతులందరికీ న్యాయం చేసే విధంగా అక్కడ ఒక మంచి మార్కెట్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దానికోసం కూడా ఇవాళ ఒక విజిట్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి త్యాగనిరతి ఆయన త్యాగఫలంగా ఏర్పడినటువంటి మన భాషా ప్రయుక్త రాష్ట్రం మన తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకంటూ ఒక రాష్ట్రం ఉంది తెలుగు ప్రజలకని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుని యొక్క త్యాగానికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో మనం కూడా నడవడానికి అందరూ కూడా ప్రయత్నం చేసి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ మరి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేపట్టేటటువంటి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. రాష్ట్రం అందించేటటువంటి ఫలితాలు అందరికీ చేరాలన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయం, ఆ ఆశయ సాధనలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, వాటిలో మనం అందరూ కలిసి నడవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా కూటమి తరపున కూటమి నాయకులందరూ కార్పొరేషన్ వారి సౌజన్యంతో నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు తెలపడం జరిగింది. పెద్దలు పెమ్మసాని గారు చెప్పినట్లుగా ఒక ఆశయం కోసం, ఒక పట్టుదలతో ప్రజల కోసం లీడరు అన్న సంధాన బ్రతికి ఆశయాన్ని సాధించి ఇవాళ మనందరి చేత చనిపోయినప్పటికి కూడా నిలువుటెత్తున విగ్రహాలు పెట్టి పూజించుకున్నామంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇవాళ అందరూ కూడా నేర్చుకోవాలి. స్వలాభం కంటే మానుకుని ప్రజలకు ఏది ఉపయోగమో దానికోసం లీడర్ అనేవాడు పనిచేయాలనే దానికి ఒక నిదర్శనం పొట్టి శ్రీరాములు గారు. కనుక అందరికీ ఒకటే కోరుకున్నాం, కూటమి తరఫున కూటమి లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికని ఏర్పడింది. కాబట్టి ఆ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు చెప్తే ఎక్కడ కూడా స్వలాభం కోసం ప్రయత్నించకుండా, నాయకులను ఇబ్బంది పెట్టకుండా మూకుమ్మడిగా మన ప్రాంతానికి ఏది ఉపయోగమో ఆ ప్రాంతం యొక్క సమస్యల్ని లీడర్ల దగ్గరికి తీసుకొచ్చి మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ రోజున కూటమి తరఫున